topic that I want to speak today is about the past. ఈ రోజు నేను పంచుకోవాలన్నటువంటి వాక్య భాగం యొక్క అంశం మన గతం. Now our pastor has been taking the series of about past since past 2 weeks. మరి క్రిందటి 2 వారాల నుంచి పాస్టర్ గారు మన గతాన్ని గురించినటువంటి అంశాన్ని చక్కగా వివరిస్తూ ఉన్నారు. So I would also like to add on some more points to that. ఆ అంశానికి మరికొన్ని మాటలు నేను జతపరచాలని ఆశపడుతున్నాను. Now every one of us has a past, right? మనందరికీ ఒక గతం అంటూ ఉందండి. And everyone has different experiences in the past. ఆ గతంలో మన ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నమైన అనుభవాలు మనం కలిగి ఉన్నాం. Some of us might have thought in the past that there is no way out for me, this is the end for me. గతంలో మనం కొంతమంది కొన్ని పరిస్థితుల్లో ఇంకా దీంట్లోంచి మార్గం బయటికి లేదు, ఇదే నా ముగింపు అనుకున్నాం. Some might have felt that I'm worthless. కొంతమంది నేను అసలు పనికిరాదు అనుకున్నాం. Some might have had a very confused past. లేక చాలా అయోమయ గతము మనకి ఉండొచ్చు. Now some of us might have faced a lot of failures than success. మరి అనేకులు విజయానికన్నా ఓటములు ఎక్కువ అనుభవించి ఉండొచ్చు. Most of us wanted to move out from our past but we feel stuck over there. ఈ గతంలోంచి బయటకు వచ్చేస్తే బాగుంటుంది అని ఆశపడుతున్నాం, కానీ ఆ గతంలోనే చిక్కుబడినట్టుగా ఉన్నాం. You want to move away from the past but you're helpless. మరి మనకి ఎటువంటి గతంలోంచి బయటికి రావాలనుకున్న నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. But the problem is not your past. అయితే ఇందులో సమస్య గతము కాదండి. It is how you perceive your past. మీ గతాన్ని మీరు ఏ దృక్పథంతో చూస్తున్నారు అన్నది ప్రాముఖ్యం. Now if you let your past define you, మీ గతమే మిమ్మల్ని నిర్వహించడానికి మీరు అనుమతిస్తూ ఉంటే you won't be able to move forward. ఇక మనం ముందుకు వెళ్ళలేం. Whatever you are there in the past, గతంలో మనం ఎలాగున్నప్పటికీ if you still carry it into your future, మరి ఆ భవిష్యత్తులోనికి మనం వెళ్తున్నప్పుడు you won't feel that you have grown. మరి ఎదిగాము అని మనకి అనిపించదు. Now you can't change your past. మరి గతాన్ని మనం మార్చలేము. Now it is already done. అది ఇప్పటికే అయి ముగించింది. Now what you can do is, అయితే మనం చేయాల్సింది ఏంటంటే you can start reframing your past. మన గతాన్ని మనం తిరిగి నిర్వహించవచ్చు. You can't change what happened to you. మనకి గతంలో జరిగింది మనం You మార్చుకోలేకపోవచ్చు. can change what it means to you. అయితే దానికి మనకి ఏం అర్థము, మన మీద ఎటువంటి ప్రభావితం చేస్తున్నది అన్నది మాత్రం Because మార్చుకోగలుగుతాం. most of the times we start attaching emotions to our past, which is why it keeps holding on to us. ఎందుకంటే చాలాసార్లు మన గతాన్ని పట్టుకొని మన భావోద్రేకాలు దాని మీదనే నిమగ్నమై ఉంటాం కనుక గతాన్ని Now for విడిచిపెట్టుకోలేకపోతాం. example, ఉదాహరణకి today I'm wearing a very old sari. నేను ఈరోజు చాలా పాత చీరని Now కట్టుకున్నాను. if I keep looking at it, I might find small holes too of the pins. ఒకవేళ నా చీరని అలా చూసుకుంటూ ఉంటే అందులో ఏదో ఆ చిన్న పొరపాట్లు నాకు కనబడుతూ Now ఉంటాయి. if this is my past, ఒకవేళ ఇదే నా గతం now అనుకోండి, if I perceive that it is very old, I don't have anything new to wear, or it is not that great, ఇది చాలా పాతది, నాకు ధరించుకోవడానికి కొత్తది లేదు, ఇదేం అంత బాగలేదు అన్న తలంపులు వస్తాయి. I'll carry that into the future. అదే నేను భవిష్యత్తులోని కూడా తీసుకువెళ్తాను. Now this has another emotion also attached to it. దీనికి మరొక భావోద్రేకాలు కూడా జతపడుతూ Now ఉంటాయి. this is my mother's very old sari. ఇది మా తల్లి గారి వాడినటువంటి వేసుకున్నటువంటి ఆ పాత చీర. Now my view of perceiving this sari has changed. అయితే అందుని బట్టి ఇప్పుడు నేను ఈ చీరను ధరించుకున్నప్పుడు నా ఆలోచన విధానం మారిపోయింది. Now I feel happy about it. ఇప్పుడు దాని గురించి నేను చాలా సంతోషంగా I అనిపిస్తాను. feel very comfortable in it. మరి అది చేసుకుని నాకు చాలా చక్కగా అనిపిస్తూ Because ఉంటుంది. I reframed the emotion of it being old to being my mother's sari. ఎందుకంటే నాది పాత చీర అనే బదులు నా తల్లి గారు వేసుకున్న ప్రశస్తమైన చీరగా నేను ఇప్పుడు ఆలోచన చేయడం ఆరంభించాను. Did you understand that? అర్థమవుతుందండి? Now how you perceive your past is what is going to hold on to you. కనుక మన గతాన్ని మనం ఎలాగ ఆలోచన చేస్తాం అన్నదే మనల్ని పట్టుకొని Now ఉంటుంది. you might have made some mistakes in your past. గతంలో కొన్ని పొరపాట్లు మనం చేస్తుండొచ్చు. You can't go back and change that old mistake. మనం వెళ్ళి ఆ పొరపాట్లన్నిటినీ బాగు చేయలేం. Now you need to understand that if you can learn something from it, అయితే ఆ పొరపాటులో కొన్ని పాఠాలు మనం that నేర్చుకోగలిగితే means you're moving into your future. దానికి అర్థం మనం భవిష్యత్తులోనికి ముందుకు వెళ్తున్నామని. Now something bad must happen to you in the past. గతంలో మనకి ఏదో చెడు జరిగి ఉండొచ్చు. Now instead of dwelling on it, దాని మీదే మనం ఆలోచన చేస్తూ instead of ఉండిపోకుండా, being sad about it, దుఃఖిస్తూ ఉండిపోకుండా now can you learn something from it? అందులోంచి మనం ఏమైనా నేర్చుకోగలమా? Can you teach others from it? అందుని బట్టి ఇతరులకు మనం ఏమైనా Can you నేర్పించగలమా? help someone from it? ఆ
అటువంటి పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి ఇతరులకి మనం ఎవరైనా సహాయం చేయగలమా? That is changing your view about your past. అలా చేసినప్పుడు మన గతం గురించి మనకు ఆలోచన దృక్పథం మారిపోతూ ఉంటుంది. Now because I hear a lot of people saying that I have always end up having a bad company. మరి నేను ఎప్పుడు చూసినా నాకు చెడు సహవాసమే ఉంటుందండి, స్నేహమే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. I always end up with the wrong person. నేను ఎప్పుడు చూసినా మరి తప్పుడు వాళ్ళతోనే జతపడుతూ ఉంటాను. I always end up with the wrong friends. ఎప్పుడు కూడా నాకు తప్పుడు స్నేహితులే దొరుకుతారు. That means you're not learning from your past. దానికి అర్థం ఏంటంటే గతంలోంచి మీరు నేర్చుకోవట్లేదు. You're not letting your past change your future. ఆ గతం మన భవిష్యత్తుని మార్చే అనుమతిని మనం ఇవ్వట్లేదు. You're still stuck in that emotional loop. ఇంకా ఆ పాత భావోద్రేకాల్లోనే మనం చిక్కుబడి ఉన్నాం. And I know a lot of people also must have found people talking about their same old problems again and again and again. చాలా సార్లు అదే పాత సమస్యల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. Because they are stuck in the past. ఎందుకంటే గతంలోనే వారు చిక్కుబడి ఉన్నారు. And they think that 99.9% of their problems is because of some mysterious force. మరి ఇంకా వారు అనుకునేదంటే వారికున్న సమస్యలో 99.9% ఏదో వారికి తెలియనటువంటి ఆ కారణం చేత ఈ సమస్యలు వస్తున్నాయి అనుకుంటారు. But it is actually because of the decisions that they are taking. అయితే వాస్తవానికి వారు తీసుకున్న నిర్ణయాలు బట్టి అవి కలుగుతూ ఉంటాయి. Now one of the decisions that they have taken is I will not let go of my past. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకటి అంటే నా పాతని నా గతాన్ని నేను విడిచిపెట్టును అన్న నిర్ణయం తీసుకున్నారు. Now what are you doing today? ఈ రోజు మీరేం చేస్తున్నారు? Now are you using your past as a stepping stone? గతాన్ని ఒక ముందుకి ఒక మెట్టుగా మీరు వాడుకుంటున్నారా? Or are you using it to build walls around you? లేక గతాన్ని మన చుట్టూ గోడలు కట్టుకోవడానికి వాడుకుంటున్నామా? Now someone cheated me. ఎవరో మోసం Now చేశారు. I'm not going to help somebody. నేను ఇంకెవ్వరికి సహాయం Now చేయను. someone broke your trust. ఎవరైనా మన నమ్మకాన్ని వమ్ము చేస్తే Now I'm going to doubt every person who's going to be nice to me. మరి నాకు ఎవరైనా మంచి చూపించినా అందరినీ మాత్రం సందేహిస్తూ ఉంటారు. When you spoke on the stage, someone criticized you. మరి ఒకవేళ ఎవరైనా మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు వ్యతిరేకంగా Now మాట్లాడారు you do not come out in the crowd. ఇంకా జన సమూహం మధ్యలోకి మనకు రావడమే ఇష్టం ఉండదు. What are you holding on to today? ఈ రీతిగా దేన్ని మనం ఇంకా పట్టుకొని ఉన్నాం? You need to remember that if every person is holding on to their past, ప్రతి వ్యక్తి కూడా తన గతాన్నే పట్టుకొని ఉన్నాడు అనుకోండి, there will be no new creation. ఇక నూతన సృష్టి అంటూ ఉండదు. New inventions won't come. నూతనంగా కనుగొనడం ఉండదు. New ideas won't be generated. కొత్త ఆలోచనలు కలగవు. Because they'll still keep thinking that there's something wrong with me, there is something wrong that I did, I'm not going to think about it anymore. ఎందుకంటే పదే పదే ఇంకా నాలో ఏదో పొరపాటు ఉంది, నేను చేసిన దాంట్లో ఏదో సమస్య ఉంది కనుక నేను ఈ కొత్తది ఆలోచించను అని అనుకుంటారు. God doesn't want you to live in the past. గతంలో మనం ఉండాలని దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. Because his mercies are new every morning. ఎందుకంటే ఆయన కనికరంలో అనుదినము నూతనంగా మనకి ఇవ్వబడుతూ Now ఉన్నాయి. his mercies are not stuck in the past. ఆయన కనికరాలు ఆ గతంలో చిక్కుబడి ఉండలేదు. His mercies are new every morning. ఆయన కనికరము నూతనంగా ప్రతిదినం మనకు It is అనుగ్రహించబడుతున్నాయి. renewed every day. అది ప్రతిదినం నూతన It పరచబడుతున్నాయి. refreshes every day. నూతనంగా ఉజ్జీవపరుస్తూ ఉంటుంది. So you need to understand that God wants you to move forward. కనుక మనం ముందుకే కొనసాగాలని దేవుడు యొక్క ఉద్దేశం ఆశయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Because if you see, he always talks about your future. ఎందుకంటే దేవుడు ఎప్పుడు చూసినా మన భవిష్యత్తు గురించే మాట్లాడడం మనం He talks గమనిస్తాం. about your plans. మన గురించిన ప్రణాళికల గురించి He మాట్లాడతాడు. talks about your purpose. మీ జీవితం యొక్క ఉద్దేశాన్ని గురించి దేవుడు He మాట్లాడతాడు. talks about your strength to achieve things. మీరు అది సాధించడానికి మీకున్న సామర్థ్యతను గురించి He talks మాట్లాడతాడు. about how you can overcome the ఏ things రీతిగా that మీరు you're having. జయించగలరు అన్నది మాట్లాడతాడు. Now, in simple words, he means that if you start looking back, you won't be able to move forward. సులువుగా చెప్పాలి అనుకుంటే మన గతం వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నట్టయితే ముందుకి ఏమాత్రం కొనసాగలేం. Luke 9:62 says, "No one who puts a hand to the plow and looks backward is fit for the service in the kingdom of God." లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాని వానితో చెప్పెను. Simple, right? You look forward, you move forward. You look backward, you're stuck over there. You won't be able to go forward. మరి ఇందులో చాలా తేటగా ఉంది. ముందుకు చూస్తే ముందుకు వెళ్తాం, వెనక్కి చూస్తే వెనక్కినే చిక్కుబడి ముందుకు వెళ్ళలేం. Now you steer where you look. మనం ఎటు చూడగలిగితే అటు మనం నడిపించుకుంటూ వెళ్తాం. Now where you look is where you go.
మరి ఎటు చూస్తూ ఉంటామో అటువైపు మనం పయనిస్తూ ఉంటాం. Where are you looking today? ఈ రోజు మనం ఎటు చూస్తున్నాం? Most of the times we take a step forward. చాలా సార్లు మనం ఒక అడుగు ముందుకు వేస్తాం. We remember a past experience. అంతలో గత అనుభవాలు జ్ఞాపకం and we వస్తాయి. take 2 steps backward. రెండు అడుగులు వెనక్కి వేసేస్తాం. The same thing keeps happening again and again. అదే పదే పదే జరుగుతూ ఉంటుంది. You go to an interview. ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం. You fail. అందులో విఫలమైపోతాం. You carry that experience to the next interview. ఆ అనుభవమే మరుసటి ఇంటర్వ్యూ కూడా మనం తీసుకెళ్తాం. What happens? ఏం జరుగుతుంది? You start getting anxious about it. అందులో మనకి ఆతృత వచ్చేస్తూ ఉంటుంది. You start feeling inferior among the people around you. మన చుట్టూ ఉన్న వారికన్నా మనం చాలా తక్కువ వారిగా అనిపిస్తుంది. You start thinking, I won't be able to crack this job. ఈ ఉద్యోగం నాకు దొరకదు అనుకుంటాం. We start carrying the past experiences into the future. ఆ రీతిగా గతం యొక్క అనుభవాల్ని భవిష్యత్తులోని కూడా మనం తీసుకెళ్తూ ఉంటాం. So today I want you to remember saying that past is past. కనుక ఈ రోజు గతము గతమే గతః అన్న మనం చెప్పాలి. Stop dwelling on it. ఇక గతములో జీవించడం మానేద్దాం. Be it a success or a failure. మరి అది విజయం కావచ్చు లేక ఓటమి కావచ్చు. Be it a crown or a scar. అది ఒక కిరీటం కావచ్చు ఒక గాయం కావచ్చు. Now refuse to wear those crowns on your head and it becomes so heavy that you won't be able to move forward. మరి ఆ పాత కిరీటాలే మనం ధరిస్తూ ఉన్నట్టయితే అది చాలా భారంగా అయి ముందుకి మనల్ని వెళ్ళకుండా ఆటంకపరుస్తాయి. Because people keep talking about their past success, past glory and past profits that they won't be able to move forward. ఎందుకంటే గతంలో వారికి ఉన్న విజయాలు గతంలో వారికి ఉన్నటువంటి గొప్పతనం గతంలో ఉన్న లాభాలే వారు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళలేరు. Refuse the scars to become so heavy on your soul that it won't let you grow. ఆ పాతది మన యొక్క ఆత్మ మీద భారంగా ఉండి మనల్ని ఎదగకుండా చేసే స్థితిని మనం తృణీకరించాలి. If you now decide, yes sister, I want to do that but I'm not able to understand how to do it, I'll tell you how. మరి సిస్టర్ నేను అలా చేయాలని నాకు ఆశ ఉంది కానీ ఎలా చేయాలో నాకు తెలియదు అని మీరు అన్నట్టయితే అది మీరు ఎలా చేయొచ్చో నేను చెప్తాను. Now today if you're stuck, ఒకవేళ ఈ రోజు ఎక్కడైనా చిక్కుకున్నట్టుగా మీకు feeling that you're not able to move, ముందుకి వెళ్ళలేకపోతున్నాను అనిపిస్తే, you are in a prison, మీరు ఒక ఖైదీలో ఉన్నట్టుగా అనిపిస్తే, the past has chained you to the previous days, మరి ఆ గతము పాత దినాలకే మనల్ని లాక్కొని వెళ్తుంటే, then it's time to start praising and praying to God. దేవునికి స్తుతించడం దేవునికి ప్రార్థన చేయడం ఆరంభించాలి. Just like Paul and Silas, పౌలు సీలలు చేసినట్టుగా, when they were in the prison, ఖైదీలో ఉన్నప్పుడు, when they were chained, ఆ సంకెళ్ళతో బిగించబడినప్పుడు, when they had walls around them, వారి చుట్టూ గోడలు ఉన్నప్పుడు, they started singing and praising God. దేవుని స్తుతించి ఆరాధించడం When మొదలుపెట్టారు. you start praising God, దేవుని స్తుతించడం your ఆరంభించినప్పుడు past demons will start shaking. పాత ఆ దయ్యములు వణకుడు The ఆరంభిస్తాయి. walls will start falling down. ఆ గోడలు కూలిపోవడం The ఆరంభిస్తాయి. chains will start breaking. సంకెళ్ళు తెగిపోవడం Now ఆరంభిస్తాయి. you need to remember that there is no darkness where God cannot enter and pull you out. మరి దేవుడు మరి ప్రవేశించి బయటికి తీసుకురాలింది అన్నట్టుంటది ఏది మీకు లేదు అని అర్థం There is చేసుకోవాలి. nothing that can stop God to come and work in your life. మీ జీవితంలోనికి వచ్చి దేవుడు పని చేయకుండా ఆటంకపరచగలిగేది ఏది లేదండి. The only thing that you need to do is to start calling on to Him. మనం చేయాల్సింది ఒకే ఒకటి, ఆయనకి ప్రార్థన చేయడం మొరపెట్టడం ఆరంభించాలి. When you call on to Him, He will come for you. ఆయన మొరపెట్టగా ఆయన తప్పక మీకోసం వస్తాడు. If you seek Him, He will show up. ఆయన్ని మీరు వెతికినట్టయితే తప్పక ఆయన మీకు కనపరుచుకుంటాడు. Now 2 Chronicles 7:14 says, if my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and I will forgive their sin and will heal their land. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Here God is not saying that I will remember their mistakes yet I will forgive. మరి అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు వారి పొరపాట్లు నేను క్షమిస్తాను అంటున్నాడు. He is directly saying that I will forgive. నేను వాటిని క్షమిస్తాను అని నేరుగా చెప్తున్నాడు. If you are stuck today, ఈ రోజు ఒకవేళ చిక్కుకొని ఉంటే, if you are powerless today, ఈ రోజు శక్తిహీనంగా అనిపిస్తే, humble yourself today. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. And you start praying to God today. ఈ రోజే దేవునికి ప్రార్థన చేయడం ఆరంభిస్తే, Start seeking His face. ఆయన ముఖాన్ని మరి వెదుగుతూ ఉన్నట్టయితే, And He will come for you. ఆయన తప్పక మీ దగ్గరికి వస్తాడు. He
will heal you. ఆయన మిమ్మల్ని తప్పక He స్వస్థపరుస్తాడు. will forgive your past. తప్పక మీ గతాన్ని ఆయన And క్షమిస్తాడు. He will move you into the future. తప్పక మిమ్మల్ని భవిష్యత్తులోనికి Because He నడిపిస్తాడు. doesn't care from where you are ఎందుకంటే మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆయన or పట్టించుకోడు. who you are మనం ఎవరు ఆయన or పట్టించుకోడు. what you have done. మనం ఏం చేసామో ఆయన ఆలోచన చేయడు. He is only worried about your future. కేవలం మీ భవిష్యత్తు గురించి దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. Because without God, you will not be able to fight your past demons. ఎందుకంటే దేవుని యొక్క సహాయం లేకుండా మన గతము యొక్క అపవిత్రతని మనం పోరాడలేం. And with God, దేవునితోని nothing is impossible. అసాధ్యమైనది ఏది లేదు. You need to start believing in that word today. ఆ మాటలో మనం విశ్వాసం ఉంచడం ఆరంభించాలి. Forget your past. గతాన్ని మర్చిపోదాం. Let go of it. దాన్ని విడిచిపెడదాం. Start sowing into your future. భవిష్యత్తులో మనం విత్తనం నాటడం ఆరంభిస్తాం. Start praying about it. దాని గురించి ప్రార్థన చేయడం ఆరంభిస్తాం. Start envisioning your future. మన యొక్క భవిష్యత్తు గురించినటువంటి దర్శనాన్ని మనం కలిగి ఉందాం. Start thinking that you're going to have a very good financial stability. మరి చక్కటి ఆర్థిక స్థిరత్వం నాకు ఉంటుంది అన్న ఆలోచన కలిగి ఉండడం. Thank God already for the health that He's giving you. దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆరోగ్యం గురించి ముందుగానే మనం స్తుతిస్తూ ఉందాం. Thank God already for the children that He's giving you. దేవుడు మీకు ఇవ్వబోయేటువంటి పిల్లల గురించి ఇప్పుడే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Thank God already for the promotions He's going to give you. దేవుడు మీకు ఇవ్వబోయేటువంటి ప్రమోషన్ గురించి ఇప్పుడే వందనాలు చెల్లించడం ఆరంభించాలి. Let go of those past sad experiences. ఆ పాత దుఃఖ అనుభవాల్ని మనం విడిచిపెట్టాలి. Make it your stepping stone and step into your future వాటిని today. మన యొక్క మెట్టెలుగా వాడుకుంటూ భవిష్యత్తులోనికి ప్రవేశించాలి. Amen. Now if you believe in the word, let us all stand up onto our feet, hold our offerings, and today humble ourselves and pray to God so that He can start working in our lives. అదే ఈ వాక్యాన్ని నమ్మినట్టయితే మనం లేచి నిలబడి మన కానుక చేతి పట్టుకొని దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్దాం. Dear Heavenly Father, we thank you for this day. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Dear Father, we thank you for the word that you have given us. ప్రియ తండ్రి, మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. Today we submit our past into your hands. మా గతాన్ని ఇప్పుడే మీ హస్తాల్లో పెడుతూ ఉన్నాం. We submit our sad experiences into your hands. మా దుఃఖ అనుభవాలను మీ బలమైన హస్తాల్లో We పెడుతున్నాం. submit our ill health into your hands. మా అనారోగ్యత మీ చేతిలో పెడుతున్నాం నాయన. We submit those cheating into your hands. ఆ మోసాలని హస్తాల్లో పెడుతున్నాం. We submit those betrayals into your hands. ఆ మమ్మల్ని విడనాడి మాకు వ్యతిరేకంగా చేసిన వాటిని బలమైన హస్తాల్లో పెడుతున్నాం. We submit those broken hearts into your hands. ఆ విరిగిన హృదయాల్ని నీ హస్తాల్లో పెడుతున్నాం. Today we ask you to renew us, O Father. ప్రభువా, మమ్మల్ని నూతన పరచమని We అడుగుచున్నాం. ask you to refresh us, O Father. మమ్మల్ని ఉజ్జీవపరచమని ప్రార్థిస్తున్నాం. Make us new in your creations, O Father. నీ యొక్క నూతన సృష్టిగా మమ్మల్ని చేయి నాయన. Dear Father, we believe that you are going to give us a great future ahead. ప్రియ తండ్రి, భవిష్యత్తులో గొప్ప స్థితిని మాకు ఇవ్వబోతున్నాను మాకు మేము And we give నమ్ముతున్నాం. our praise and thanksgiving today itself. అందుని బట్టి ఈ రోజే ఇప్పుడే మీకు స్తుతిస్తూ కృతజ్ఞతలు Dear చెల్లిస్తున్నాం. Father, we ask you to work in our lives so that we can get rid of the darkness in our life. ప్రభువా, మాలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టుకునేలాగా మా జీవితాల్లో మీరే పని చేయమని ప్రార్థిస్తున్నాం. Dear Father, we are looking forward and not backward anymore. ప్రభువా, ఇక మీదటి వెనక్కి కాదు కానీ ముందుకు మేము చూస్తూ ఉన్నాం. We ask you to open new opportunities in our lives. కొత్త అవకాశాలని మా జీవితంలో తెరవండి. New relationships. కొత్త సంబంధాలు, New promotions. కొత్త ఉత్తీర్ణత, New spirituality. కొత్త ఆత్మీయత, Renewed spirituality. మా ఆత్మీయతను నూతన పరచున ఆయన Refreshed faith. విశ్వాసాన్ని బలపరచు తండ్రి. And trust in you, O Father. నీ అందు నమ్మికలో మేము బలపడడానికి సహాయం We చేయండి. thank you and we glorify you. మీకే వందనాలు చెల్లిస్తూ మేము మహిమపరుస్తూ Dear ఉన్నాం. Father, we also pray for the offerings today. ప్రియ తండ్రి, కానుకల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. Bless each and every hand that is sowing unto you, O Father. ప్రభువా, నీ కొరకు విత్తుతున్న ప్రతి హస్తాన్ని దీవించండి. Who is sowing into their future, O Father. వారి భవిష్యత్తులోకి వారు విత్తుతూ ఉన్నారు Let it నాయన. be multiplied. అది బహుగా విస్తారంగా అభివృద్ధి Let పొందడానికి it be fruitful. ఫలభరితంగా ఉండడానికి And let it be productive, O Father. అది అనేకమైనటువంటి ఫలాల్ని ఫలించేదిగా ఉండడానికి సహాయం. In Jesus' mighty name we ask and pray. యేసు శక్తిగల నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.